హాయ్ అండి, నా పేరు అనిత. నేను పట్టు శారీస్ని వ్యూ చేస్తాను. అండ్ ఈ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అండి. మనకి ఈ మెటీరియల్ అంతా కుకూన్స్ నుంచి వస్తుంది. అండ్ ఇది జెరీ అంటారు. ఇది గోల్డ్ కలర్ బార్డర్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది గ్రీన్ కలర్ థ్రెడ్. ఇది మనకి శారీ కలర్ చేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఇవి మనకి వైట్ థ్రెడ్స్, ఇవి మనకి శారీ డిజైన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ ఎల్లో థ్రెడ్స్ మనకి బార్డర్కి హెల్ప్ చేస్తాయి. అండ్ మనకి ఇది కొమ్ము అంటారు. ఈ కొమ్ము కూడా మనం డిజైన్ వీవింగ్కి అటు నుండి ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని జెరీ బోట్ అంటాము. ఇది మనము రాట్నం నుండి చుట్టి ఇందులోకి పెట్టుకుంటాము. అండ్ ఇంకొకటి ఇది రేషం బోటు. ఇది కూడా మనకి డిజైన్ కలర్కి యూజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి శారీ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ రెండు వీవింగ్ చేయడం వల్ల మనకి డిజైన్ ఇక్కడ టోటల్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేస్తున్నది ఇది బ్రోకెట్ డిజైన్. ఈ డిజైన్లో మనకి గోల్డ్ అండ్ రేషం థ్రెడ్ని యూజ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇంకా కొన్ని డిజైన్స్లో సిల్వర్ థ్రెడ్ కూడా వాడతాము. మనం ఇక్కడ 2 డిజైన్స్ తోటి శారీని వ్యూ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకు ఇది హోల్ జాకార్డ్ అండి. ఇది 540 కొలుకులతోటి వస్తుంది. అండ్ అది డిజైన్కి హెల్ప్ చేస్తుంది. ఇవి అట్టలు అంటాం వీటిని. ఈ అట్టలు మనకి ఈ హోల్స్ డిజైన్ని బట్టి మనకు శారీ డిజైన్ మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది. ఈ హోల్స్ని మనం బయట డిజైనర్ హెల్ప్ వల్ల ఈ డిజైన్ని మనం ఫాలో అవుతాము. అండ్ మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ ఈ అట్టల డిజైన్స్లోనే మనకి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ విధంగా మనము 3K జాకార్డు, 2K అండ్ 840 కొలుకులు ఈ నంబర్స్ కొలతలతోటి ఒక టోటల్ శారీని వివింగ్ చేస్తాము. అండ్ ఈ శారీకి మనకు హెల్ప్ చేయడానికి అక్కడ డోల్ అని ఒకటి ఉంటుంది. ఆ డోల్లో నుంచి మనకి ఒక 10 శారీస్ వరకు మనము రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, టోటల్గా ఈ శారీ వ్యూ చేయడానికి మనకు ఒక 10 డేస్ వరకు టైం పడుతుంది అంతే. సమ్ శారీస్ కెన్ బి టేకెన్ 15 డేస్ ఆల్సో. ఇందాక బోట్లు అన్నాను కదా, ఆ బోట్లని ఇలా రేషం వేసే మిషన్ తోటి బోట్లను అయితే చుట్టి మనకి శారీకి వాడతారు. ఈ ప్రాసెస్ అంతా బేస్ చేసుకొని ఒక వీవరు ఒక శారీని అయితే నేయడం జరుగుతుంది. అండ్ ఆ డిజైను, ఆ కష్టము, ఆ వీవర్ చేసే పని మనం గుర్తించి వాళ్ళని సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనలీ 7 డేస్ ఒక వీవర్ కష్టపడిన తర్వాత ఇలాంటి ఒక శారీ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఈ శారీని వీళ్ళు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసి షోరూమ్స్కి సప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంతమంది కష్టం వెనుక నుంచి ఒక చీర అయితే తయారవుతుంది. సో మన వీవర్స్కి అందరూ సపోర్ట్ చేసి మన పెంచిపట్టు శారీస్ని అందరూ ప్రమోట్ చేసి సేల్ చేసి మన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.